అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ బోతు కూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛస్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. మకర రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార గమన స్థితులను గనక మనం గమనించినట్లయితే 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అనుకున్నటువంటి సంకల్పాలని సిద్ధించేటటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల విషయాలలో, అంటే ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వారు, అంటే విదేశాలలోనైనా సరే, ఎక్కువగా విదేశాలలో ఉన్నటువంటి మకర రాశి వారికి అయితే కనుక ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు సంకల్పిస్తే సిద్ధించటానికి అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించాలి. అంటే కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, గట్టిగా అనుకోవాలి. లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలన్నీ దాని మీదే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి. అట్లాగే ఉన్నటువంటి అప్పులు ఏ విధంగా తీర్చాలి, ఇలా ఆలోచించేటటువంటి మకర రాశి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే శని నక్షత్ర మార్పు జరిగింది మొన్న మే 17వ తేదీన. అందుకని వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఎంతసేపటికి దూర ప్రయాణాలకి వెళ్ళాలి, దూర ప్రాంతాలకి వెళ్ళాలి, అప్పులు తీర్చాలి, ఉద్యోగ ప్రయత్నార్థమై దూరానికి కూడా వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు స్వదేశంలో. అవన్నీ కూడా ఫలితాలు సిద్ధించడానికి అవకాశం, ఇందాక నేను అదే చెప్పాను, సిద్ధిస్తుంది. అట్లాగే ఎవరికైతే గనక అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో, ఇందాక ఆలోచించాలు, అప్పులు తీర్చడానికి కొంచెం ప్రణాళికలు కరెక్ట్గా వేస్తే గనక వీళ్ళు అప్పులు తీర్చేయడంలో వీళ్ళు సుప్రసిద్ధంగా, అంటే వీరి యొక్క స్వయం నిర్ణయాత్మక శక్తి ఏదైతే స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని, నాకు ఈ అప్పు ఉంది, ఇక్కడికి అప్పు ఉంది, ఈ అప్పుల్లో ఏది కరెక్ట్గా ముందు తీస్తే నేను బయటపడతాను అనేటటువంటి ప్రణాళికలు కనుక వీరు సిద్ధం చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ 2 నెలల్లో తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఒక్క నక్షత్ర మార్పు వలన శనిగ్రహ ఆలోచనలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అంటే ఈ మకర రాశి వాళ్ళకి అంటే చాలా అత్యద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా వీరు దాన్ని భావించాలి. అట్లాగే తండ్రి గారి యందు వారి యొక్క ఆరోగ్య స్థితి, కొంతమందికి తండ్రి గారి యొక్క అప్పుల స్థితి కూడా వీరు ఆలోచించి ఆ అప్పుల్ని తీర్చేస్తే కాస్త తండ్రి గారు సేద తీరుతారు, కాస్త ఆయనకున్నటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి అనేటటువంటి ఆలోచించేటటువంటి వాళ్ళు కూడా ఈ నెలలో ఎక్కువగా మకర రాశి వారికి కలుగుతూ ఉంటుంది. మరి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏంటి గురువు గారు అంటే, గురువు యొక్క మార్పు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అంటే జూన్ 2వ తేదీన గురుగ్రహము వీరికి సప్తమ భావంలోకి, సప్తమ రాశిలోకి అడుగు పెట్టడం, అది చాలా సౌకర్యవంతమైనటువంటి స్థానం కావటం, ఉచ్చస్థితిని పొందటం, వీరికి ఆ దృష్టి ఈ యొక్క మకర రాశి మీద పడడం వలన వీరు అనుకున్న ప్రతి సంకల్ప కార్య విజయాలన్నీ కూడా అలా జరిగిపోతూ ఉంటాయి. మకర రాశే చరరాశి, గురుడు దాంట్లో చరరాశిలోకి రావటం వలన వీరు ఏదైతే అనుకుంటారో, కొంతమంది చదువురీత్యా విదేశాలకు వెళ్ళాలి, అయిపోతుంది. ఎవరైతే వివాహం గురించి ఎదురు చూస్తున్నారో వివాహం అవటానికి, సంకల్పం సిద్ధించడానికి సిద్ధంగా ఉన్న అవతల వాళ్ళు, ఒప్పుకొని వాళ్ళు కూడా రెడీ చేసి ఫోన్లు చేసి ఒప్పుకుంటారు. అంటే ఇక్కడ గురుడు యొక్క వీక్షణ శని మీద పడుతుందిగా, చాలా ఉంటాయమ్మా. మళ్ళీ శని యొక్క వీక్షణ 5వ స్థానం మీద పడుతుందిగా. కాబట్టి వివాహపరమైనటువంటి సంకల్పము సిద్ధించి వారి గృహంలో చక్కగా ధనము కొంచెం ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి వినోదాత్మకమైనటువంటి పరిస్థితులు వారి ఇంట కనపడుతున్నాయి. దాని ద్వారా ఆనందకరమైనటువంటి సిచ్యువేషన్స్ మకర రాశి వారికి ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. దాని తోడు గురువు అక్కడే కాదు, శుక్రుడు వస్తాడు 8వ తారీఖున. వివాహాన్ని ఇచ్చేవాడు ఆయనే అయిపోతుంది. ఎందుకంటే పంచమాధిపతి ఆయన అయ్యి వివాహానికి సిద్ధంగా ఉంటాడు. కొంతమంది ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా, లవ్ అంటారు, కొంతమంది ప్రేమ అంటారు కదా, వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. ఏదో రకంగా గృహంలో తండ్రి గారిని ఒప్పించటం,
కుటుంబ సభ్యులను ఒప్పించటం, అన్నదమ్ములతో ఏదైనా విభేదాలు ఉన్నా అవన్నీ కూడా ఒక పొందిగ్గా అమర్చి ముందుకు రావటం, చాలా సౌకర్యవంతంగా ఇష్టపూర్వకంగా వివాహాలు గృహంలో జరగటం, ఆనందంగా ఉండటం చాలా చక్కగా జరగడానికి అవకాశం ఉంది. అంటే వివాహ ప్రయత్న కార్యలాభ సిద్ధి జరుగుతుంది. ఓకే అమ్మా. అప్పులు తీరటానికి సరైనటువంటి సమయము. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటే పని అవుతుంది. మరి బుధగ్రహము కూడా ఈ నెల వరకు కూడా 6వ స్థానంలో ఉండి ఉద్యోగంలో వీరు చేసే ప్రయత్నాలు ఒక రకంగా చెప్పాలంటే అనుకూలించవు అనుకున్నా సరే చాలా కష్టపడితే కానీ వీరికి ఉన్న తెలివితేటలు నాలెడ్జ్ని పెట్టుబడిగా పెడితే కానీ పని జరగదు. వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది బుధుడు అక్కడ ఉండటం ద్వారా. కానీ వీరికి శత్రువులు, బంధువర్గంలో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు కాస్త ఉపశమనం చెంది వీరికి మిత్రులు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వీరి యొక్క మాట, వీరి యొక్క తెలివితేటలు, అవసరమైన సమయంలో వీరు వారికి అందించే సహాయం. కొంతమంది ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉంటారు, వారికి బంధువుల ద్వారా ఉద్యోగపరమైనటువంటి సహాయం అందుతుంది బుధుడు వలన. ఎప్పుడైతే బుధుడు సప్తమంలోకి మారుతాడో కొంచెం భార్యాభర్తల మధ్య కానీ వివాహ వ్యవస్థలో కానీ కొంచెం అపసవ్యమైనటువంటి పరిస్థితులు వస్తే, గురుబలం ఎంత ఉన్నా బుధ శుక్రులు సప్తమంలో ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి బుధ గురులు శుక్రులు ఉండడం వలన ఆర్థికంగా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా, అట్లాగే బంధువర్గం ద్వారా ఉన్నతమైనటువంటి ఆలోచనలు, చక్కగా గృహంలో అనుకూలమైన పరిస్థితులు అన్నీ చక్కగా జరుగుతాయమ్మా. వ్యాపారంలో అయితే మహావృద్ధి కూడా కలుగుతుంది ఈ 3 గ్రహాలు అక్కడ పొందుపరిచి ఉండటం ద్వారా. కాబట్టి గౌరవంలో, సంఘంలో కీర్తి ప్రతిష్టలు రాణిస్తారు. వీళ్ళకి సన్మానాలు, కీర్తి సన్మానాలు లభిస్తాయి. ఉన్నత గృహయోగము, వాహన యోగము, సంతాన యోగము, అట్లాగే అంతర్గతంగా బంధువులకు ఇచ్చినటువంటి లేకపోతే ఎవరికైనా సరే ఫ్రెండ్స్కి ఇచ్చినటువంటి ధనము వీరికి లభించడము జరుగుతుంది. ముఖ్యంగా కుజగ్రహము 4వ స్థానంలో ఉండి విద్యార్థులకి ఉన్నత విద్య కలుగుతుంది. 5వ స్థానంలోకి ఈ నెల 21కి కుజుడు వెళ్ళటం ద్వారా మకర రాశి వారికి కొంతమందికి సంతానపరమైనటువంటి దోషాలు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి ధనము విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీ సంబంధిత వ్యవహారాలలో అంటే ప్రేమపూరితమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం అలజడులు కుటుంబంలో మీకు రాచుకొని ఇబ్బందులు పడే అవకాశము, కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితులు కూడా కనపడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ఇవన్నీ మీకు నెత్తి మీద సెగలాగా ఈ కుజుడు ఏర్పాటు చేస్తున్నాడు. ద్వితీయంలో ఉన్నటువంటి రాహు మాట జారేతనము, ధనాన్ని అనవసరంగా పాడు చేసుకునేటటువంటి లక్షణాలు, కేతు అష్టమంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా కొంతమందికి లాభము కలుగుతుంది. కొంతమందికి అయితే కనుక విశేషమైనటువంటి అనారోగ్య స్థితులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో కొన్ని ఎఫెక్షన్స్, ఉద్యోగాలు పోవటము, ఉద్యోగంలో వీళ్ళేం చేయకపోయినా సరే తీయటము, దాని ద్వారా వీరికి కోపం రావటము, ఉన్న ఆలోచన శక్తి పోయి అరవటము, కేకలు పెట్టడము, ఫోన్లు చేసేలా వాళ్ళని తిట్టడము, వీరికి ఉన్నటువంటి స్థితి అలా మారిపోవడంలో కేతు ఉన్నతమైన పాత్ర వహిస్తాడు. ఎందుకని కుజుడు యొక్క దృష్టి పంచమంలో ఉండి వీరికున్న ఆలోచన మొత్తం తొలగిపోతుంది. ఆలోచనలు పోతాయి, వీళ్ళకున్న అనుష్ఠాన బలం పోతుంది కుజుడు 5లో రావడం వలన. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు మకర రాశి వారికి ఈ యొక్క గోచార స్థితిలో ఈ నెలలో ఈ విధంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి గురుగారు, ఈ మాసంలో మకర రాశి వారికి ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అమ్మ, ముఖ్యంగా ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఓకే, మనం దానికి చెప్తాను. నేను జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలని మనం బయటికి లాగి, ఆ గ్రహాలను లాగి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలు చేస్తేనే వీరికి కొంతమందికి వివాహం, మరి గురుడు వచ్చారు కదా వివాహం అయిపోవాలిగా, అసలు వివాహమైన వాళ్ళు విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే బుధ శుక్రులు ఉండటం. ఇక్కడ ఏంటంటే అమ్మా, మనకి శుభాలు గోచారంలో జరుగుతున్నాయంటే మరి జాతకంలో ఎక్కడో శుభాలు జరిగితేనే ఇక్కడ జరుగుతాయి, అక్కడ ఏదో ఇబ్బందులు కలిగితేనే ఇక్కడ జరుగుతాయి. ఎట్లా ఇబ్బందులు కలుగుతాయంటే జాతకంలో వారి డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా ఉండి జన్మజాతకాన్ని ఒక సరైన గురువుకి చూపిస్తే ఆ లగ్నం ఏంటో తెలుసుకొని, చాలామందికి లగ్నాలు, దశలు, అంతర్దశలు తెలియవు. ఆ దశలు అంతర్దశలు ఏమేం కలుగు చేస్తున్నాయి, అసలు ప్రస్తుతానికి వీళ్ళకి ఏ భావాలను యాక్టివేట్ చేస్తున్నాయి. కొంతమందికి విద్య, కొంతమందికి వివాహము, కొంతమందికి సంతానము, ఇట్లా యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు గోచారంలో సరిగ్గా ఉన్నారా లేదా, ఇక్కడ సరిగ్గా లేరనుకోండి ఆ యోగం దెబ్బతింటుంది. కాబట్టి సరైనటువంటి గురువుని వాళ్ళు ఆశ్రయించి ఏదైనా మంచి ఈవెంట్స్ చేయాలన్నా, ఏదైనా ఇబ్బందులు వారికి ఎదురవుతున్నా సరే దానికి పరిష్కారాన్ని తెలుసుకొని
ఆచరించటం అనేటటువంటిది చాలా విశేషం. ఎందుకంటే గ్రహాలు మంత్రాలని కోరుకుంటూ ఉంటాయి, వాటి ఆహారం అదే. శాంతి అంటాం మనం, చాలామందికి తెలియదమ్మా గ్రహశాంతి పూజ పంతులు చేస్తారు, డబ్బులు తీసుకోకుండా ఏ పని జరుగుతుందమ్మా? డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు చెప్పండి? కర్మదోషాలు నివృత్తి చేసుకోవడానికి. హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడితేనే కదా తల్లి నీకు రోగానికి మందు వచ్చేది. మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా మరి వైద్యో నారాయణ హరి కదా, వైద్యులు డాక్టర్లు ఎవరమ్మా? నారాయణతో సమానం కదా, ఫ్రీ సేవ చేయాలిగా. ఎటు వచ్చి పూజారుల్ని పంతులని లేకపోతే గురువుల్ని నేను మాట్లాడటానికి కొంతమంది అనాగరికంగా మాట్లాడతారు, నేను చూస్తూ ఉంటాను. నేను అనేది ఏంటంటే ఎవరి కోసం చేయట్లా, మీకోసం మీరు పరిహారం చేసుకోండి. ఓకే, ఏది లేదు నమ్మకం లేదు ప్రదక్షిణాలు చేసుకోండి అయ్యా, 108 రోజులు ప్రదక్షిణాలు చేయండి, శుభం జరుగుతుంది. ఆ ఓపిక ఉండదు. నేను అనేది ఏంటమ్మా, కొంతమందికి ఇన్స్టెంట్గా ఫలితాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఆ టైంలోనే 10 రూపాయలు ఖర్చు పెట్టి చేయించేసుకోవాలి. హోమాలు అభిషేకాలు ఆయన గురువు గారు చూసి చెప్తాడు, అయ్యా మీ జాతకంలో ఈ గ్రహం ఈ స్థానంలో ఉంది, ఇలా ఉంది, కాబట్టి మీరు ఇది చేసుకుంటే తొందరగా పనులు అవుతాయి, మీరు నమ్మి చేయాలి అంటారు. కాబట్టి నమ్మి చేసుకుంటే పరిహారాలు అవుతాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సూర్యుడి యొక్క బలమమ్మ జూన్ 15 తర్వాత చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆకస్మికంగా ఉద్యోగ ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఉంది. సంతాన సమస్యలు కూడా ఈ మకర రాశి వారికి మే 14 వరకు చాలా ఇబ్బందులు, సంతానం వలన ధనం నష్టపోవటం, సంతానానికి కొంచెం యాక్సిడెంట్లు జరగడం ద్వారా వీరు ధనాన్ని కోల్పోవటం, పోలీస్ స్టేషన్లకి వెళ్ళటము, లేదా ఏదో ఒక ధనపరమైనటువంటి ఇష్యూస్తో పోలీస్ స్టేషన్లలో గవర్నమెంట్ వాళ్ళ లీడర్స్కి సంబంధం ఉండటం, వాళ్ళ ఇంటికి పోవటం, వాళ్ళతో మాట్లాడటం, ఇన్ని రిస్కులు జరిగే అవకాశం మకర రాశి వారికి. ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే కాస్త 15 తర్వాత పోతాయి. కాబట్టి 15 లోపల సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. కుజుడి యొక్క ఆరాధన అయితే పూర్తిగా చేసుకోవాలి. కుజకేతువుల యొక్క దోషం ఉంది కాబట్టి వీరు కూడా స్కంద గణపతయే నమః అనే మంత్రాన్ని నిత్యము జపించుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య అభిషేకము, గణపతి ఆరాధన మస్ట్ అండ్ షుడ్గా చేస్తూనే ఉండాలి వీరు. కాబట్టి ఈ విధంగా చేస్తూ సప్తమంలో ఉన్నటువంటి బుధ శుక్రులకి లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని ఈ నెలలో దాదాపుగా 8వ తారీఖు నుండి చేయటం ద్వారా భార్యాభర్తల మధ్య అనుకూలత లభిస్తుంది. లేకపోతే వాళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయతలు వాళ్ళు తగ్గి లేనిపోని సమస్యలు కలగటానికి అవకాశాలు ఉంటాయి. లక్ష్మీనారాయణుల యొక్క సేవ కానీ స్తోత్రము కానీ ఇంట్లో కళ్యాణం కానీ చేయించుకోవడం చాలా విశేషప్రదము ఈ మకర రాశి వారికి. గురుగారు, ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.